అమెరికాలో ఏమన్నా ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయా? ఆల్రెడీ మొన్న ఈ మధ్యన 4, 5 ఇన్సిడెంట్స్ కాల్పులు లేకపోతే గుద్దేయడాలు ఇట్లాంటివి జరుగుతున్నా అమెరికా దానికి సంబంధించి అసలు ఏ సంస్థ వాడి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాడు ఎవరి దగ్గర ట్రైనింగ్ ఇదేమీ చెప్పలేదు. నిశ్శబ్దంగా ఉంచింది. ఇప్పుడు అవి కాస్త ఫ్లేర్ అప్ అయినయ్యా? తాజాగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. ఓ మిలిటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం 7:45 ఈ ఘటన చోటు చేసుకుంది. 19 మంది చచ్చిపోయారా అనేది డౌట్. ఎందుకంటే వాళ్ళ ఆచూకీ లేదు అక్కడ. పేలుడు దాటికి ఒక్కసారిగా సమీపంలో ఉన్న కార్లు ఎగిరిపడ్డాయి. వాటికి మంటలు అంటుకుని దగ్ధమైనవి. ఆకాశంలో దట్టమైనటువంటి పొగలు వ్యాపించింది. అంటే దాన్ని మొత్తాన్ని పేల్చేశారా ఎవరన్నా? అది ఏ చర్య? పేలుడు శబ్దం కొన్ని మైళ్ళ దూరం వరకు వినిపించినట్టు స్థానికులు చెప్తున్నారు. సమీపంలోని ఇళ్ళు, పార్క్ చేసున్న వాహనాలు ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు కంపించిపోయినాయి. సమీపంలోని సీసీ కెమెరాలు ఈ పేలుడు దృశ్యాలు కూడా కనిపించినాయి. అవి మీడియాలో వైరల్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో కూడా. పేలుడుకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని హంప్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిడ్ చెప్తున్నారు. FBI ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. ఆక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి ఆయుధ ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగింది. ఈ కర్మాగారంలో పేలుడు పదార్థాల అభివృద్ధి, తయారీ, నిర్వహణ పనులు జరుగుతూ ఉంటాయి అన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది.